రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ద్విచక్ర వాహనదారులు కానీ 4 వీలర్స్ కానీ ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫైన్లు పెరిగినాయి, జరిమానాలు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఇంతకుముందులాగా 500కి 1000 రూపాయలకి ఫైన్లు లేవు, అన్ని వేలికి వేలు అయిపోయినాయి. ఆ ఫైన్లు ఎలా ఉన్నాయో చెప్తాను వినండి. దాన్ని బట్టి మీరు రోడ్డు మీద రాంగ్ రూట్లో వెళ్తారో, హెల్మెట్ లేకుండా వెళ్తారో, త్రిబుల్స్ వెళ్తారో, 1 వే వెళ్తారో మీ ఇష్టం. ఫైన్ కట్టుకుని ఓపుకుంటే ఒక్కొక్కసారి ఫైన్ కట్టించుకోవడమే కాదు, లైసెన్స్ రద్దు చేస్తారు, బండి కూడా సీజ్ చేస్తారు. చాలా జాగ్రత్త. అయితే ఇప్పుడు గతంలో లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 500 ఫైన్ వేసేవారు, ఇప్పుడు 5000 ఫైన్ వేస్తున్నారు. అలాగే రెడ్ లైన్ ఉల్లంఘించి వాహనం నడిపితే 500 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. రాంగ్ రూట్లో వాహనం నడిపితే 5000 రూపాయలు జరిమానా కట్టాలి. అతివేగంగా వాహనం నడిపితే 1000 రూపాయలు. మద్యం తాగి వాహనం నడిపితే 10,000. గతంలో 2,000 ఉండేది, ఇప్పుడు 10,000 కట్టాలట. అలాగే ర్యాష్ డ్రైవ్ చేస్తే, అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోయి ఇలా జీరో కటింగ్లో 8 అంకెలు వేస్తూ ఉంటారు చాలామంది యూత్. ఇప్పుడు రకరకాల బైక్స్ వచ్చేసినాయి, స్పీడ్గా వెళ్ళే బైక్లు, అసలు ఎక్కడ ఆగట్లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి దొరికితే కనుక ర్యాష్ డ్రైవ్ అంటారు దాన్ని, 5,000 రూపాయలు ఫైన్ వేస్తారట. అలాగే హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం, సీట్ బెల్ట్ ధరించకుండా కారు నడిపితే 1000 రూపాయలు జరిమానా. అలాగే 3 నెలల పాటు లైసెన్స్ కూడా రద్దు చేస్తారట. అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుండా వెళ్తే వాళ్ళకు కూడా 10,000 జరిమానా. ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే 2,000 రూపాయలు జరిమానా. మొత్తానికి చాలా సీరియస్గానే ఉంది రవాణా సంస్థ. సీరియస్గానే ఫైన్లు వేయబోతోంది. బయటికి వెళ్ళే వాళ్ళు ఈ రూల్స్ అన్ని పాటించండి. ఏముంది, కాసేపు ఆలస్యం అయితే ఏం పోద్ది, రూల్స్ పాటిస్తే ఏం పోద్ది. లేదు మేము ఫైన్లు కట్టుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు నడుపుకుంటాం అంటే మీ ఇష్టం.